సీనియర్ సిటిజన్ స్పెషల్ దర్శనం ఇన్ తిరుమల. సీనియర్ సిటిజన్ అంటే ప్రజెంట్ అయితే 60 ఇయర్స్ అబోవ్ ఎవరు ఉంటారో వాళ్ళందరినీ సీనియర్ సిటిజన్గా కన్సిడర్ చేసి వాళ్ళకైతే స్పెషల్ దర్శనం మూలకంగా వెంకటరమణ స్వాముల దర్శనం అయితే చేపిస్తారు. దీనికైతే 3 నెలలు ముందుగానే మనకి ఎట్లు ₹300 టికెట్లు ఇస్తారు కదా, అప్పుడు ఈ సీనియర్ సిటిజన్ కోటా కూడా ఇస్తారు. 3 నెలలు ముందుగానే బుక్ చేసుకోనల్లా. ఇన్ కేసు హస్బెండ్ ఏమైనా సీనియర్ సిటిజన్ అయ్యి వైఫ్ ఏమైనా ఇంకా 60 ఏండ్లు అయిండలేదు అంటే వాళ్ళకి ఏం మ్యాండేటరీ ఏం తీసుకోలేదు. అంటే సింపుల్గా చెప్పాలంటే హస్బెండ్కి పేరు మీద టికెట్ నువ్వు బుక్ చేసుకుంటే వైఫ్ కూడా వెళ్ళొచ్చు జొత్ల. వైఫ్కి సపరేట్గా టికెట్ ఏం బుక్ చేసుకొని వెళ్ళాల్సిన పని లేదు. దీని ఎంట్రీ వచ్చి సుపథం దగ్గర ఉంటుంది. మనకు తెలుసు సుపథంలో చాలా జనాల్ని దర్శనంకి అయితే సార్, లైక్ ఇన్ఫాంట్ దర్శనం అని ఒక ఇయర్ లోపల ఉండే బిడ్డలని, వాళ్ళ అమ్మని, సీనియర్ సిటిజన్స్ని, కొందరు డోనర్స్ని, కొందరు ఎన్ఆర్ఐస్ని, కొందరు డిఫెన్స్లో పనిచేసే వాళ్ళని, అట్లే సీనియర్ సిటిజన్ కూడా ఈ సుపథం ద్వారానే ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ ఇంకా దర్శనంకి దగ్గర 1 అవర్ అయితే పడుతుంది. గుర్తుపెట్టుకుండా మళ్ళా చెప్తా ఉన్నాను, ఒక సీనియర్ సిటిజన్ పైన వాళ్ళ హస్బెండ్ తీసుకుంటే వైఫ్ కూడా వెళ్ళొచ్చు. వైఫ్ కూడా సీనియర్ సిటిజన్ నాకు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పట్లో 15 ఏళ్ళు డిఫరెన్స్ ఉండే వైఫ్ అండ్ హస్బెండ్ కింద. ఇప్పుడు ఎగ్జాంపుల్లో హస్బెండ్ వచ్చేసి 65 ఇయర్స్ అంటారు, వైఫ్ వచ్చి 58 ఇయర్స్ ఉంటారు. 65 ఇయర్స్ ఉండే సీనియర్ సిటిజన్ హస్బెండ్ తీసుకుంటే కార్డు, దాని జొత్తులోనే వైఫ్ కూడా వెళ్ళొచ్చు. వైఫ్కి సపరేట్గా తీసుకోవాల్సి ఉంటే పని లేదు. ఇద్దరు సీనియర్ సిటిజన్ అయినా పర్లేదు, ఒకరికి తీసుకుంటే చాలు దానిపైన ఇద్దరు పోవచ్చు. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి. మన అన్నోళ్ళు చాలా జనాలు ఉంటారు మనకి క్లోజ్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరో ఒకరైనా ఇన్ఫర్మేషన్ పంపి మీ డౌట్లను క్లియర్ చేపిస్తారు. నాకు టైం ఉంటే నేను కూడా క్లియర్ చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ అన్ని డౌట్లు. ఇక్కడి వరకు నా వీడియో చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.